నేను పాపం అమ్మాయి అలా చూశాను నేను. అట్లాగా నాకు మన పార్లమెంట్లో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాట్లాడే విధానం ఒకసారి మీరు ఎప్పుడైనా టీవీస్లో దొరుకుతాయి, వీడియోస్ మన యూట్యూబ్లో దొరుకుతాయి, చూసుకోండి. ఇలాంటి అత్యంత ఘోరమైన కిరాతకుల్ని చంపేయండి, వాళ్ళ అంగాల్ని కోసేయండి, ఇలాంటి పదప్రయోగం పార్లమెంట్లో. మీరు దాని బదులు సింగపూర్ తరహాలో ఒక చిన్న కేరింగ్ పెట్టండి. తప్పు ఎవరికైనా చేయాలనుకుంటే దెబ్బ తగిలిన తర్వాత మానేస్తారు కదా, ఆ కుర్రోడిని నిండు ప్రాణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు ఒకవేళ ఆ కుర్రోడు తప్పు చేస్తుంటే. మీరు అలా చేయకుండా మీరు చంపేస్తే ఎట్లా? మీరు అలాంటి భయంకరంగా అంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అందరూ కళ్ళు మూసుకుపోయి ఉన్నారు విందులు వినోదాలతోటి, వాళ్ళ డబ్బులు సంపాదనతో. సడన్గా ఒకరోజు మేలుకుంటారు. ఎందుకంటే ఎక్కడో కన్యాకుమారిలో జరగల, కన్యాకుమారిలో జరిగిన దానికి వాళ్ళు రియాక్ట్ అవ్వాలా, దాదర్ ఎక్స్ప్రెస్లో ఒక 20 years బ్యాక్ జరిగిన దానికి రియాక్ట్ అవ్వాలా, అస్సాంలో జరిగిన దానికి రియాక్ట్ అవ్వట్లా, వాళ్ళకి దగ్గరలో ఉన్న ఢిల్లీలో జరిగింది. అందువల్ల ఏంటి అందరికీ మన దొంగలు దొరికిపోతారు కదా, అందుకని చెప్పి అందరు వెంటనే చట్టం పెట్టారు. అంటే మన పార్లమెంటేరియన్ల బాధ్యత రాహిత్యానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే నల్గొండ ఫ్లోరోసిస్ ఉంది. నేను తమ్ముడు 100 days ఫంక్షన్ చేసుకోవడం ఎందుకు, అక్కడ ఏదైనా విలేజ్ని అడాప్ట్ చేసుకొని కనీసం ఒక వాటర్ ప్లాంట్ ఏదైనా పెడదామంటే మన అభిమానులు ఎవరు పడితే మీకేం పనిరా ఇక్కడ, ఇది మీరే పార్టీ అంటారు. అంటే సహాయం చేయడానికి కూడా పార్టీ ఉండాలా? మేము ఏదైనా ముందుకు మంచి పని చేద్దామంటే కూడా మేము రాజకీయంగానే చూస్తారా? విసిగిపోయి వచ్చేసాం. అలాగే రాష్ట్ర విభజన ఈ విధంగా జరగటానికి కారణాలేంటి? ఒక చిన్న గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకొచ్చారు. దానికి కారణాలు ఏంటి? కారణాలు ఏంటని ఆలోచిస్తే మన భారతదేశ సమాజాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు లేరు. మన నాయకులకి ఎంతసేపు బిజీగా డబ్బులు దండుకోవడంలో, అందరం చెప్పలేదు కానీ చాలా వరకు అనొచ్చు, కొంతమంది అనొచ్చు, అందరూ నేను చెప్పట్లేదు. భారతదేశ సమాజాన్ని, మన ఆర్థిక పరిస్థితుల్ని, మన రాజకీయ వ్యవస్థని, నేతల్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న నాకు ఎంతో ఇష్టమైన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు నాని పాల్కీవాలా. ఆయన ఎమినెంట్ లాయర్. మన భారతదేశం గర్వించదగ్గ మేధావుల్లో ఒకరు ఆయన. ఆయన ఇప్పుడు లేరు. ఆయన ఇంగ్లీష్లో ఆయన పుస్తకం ఉంటుంది, సెలెక్టెడ్ రైటింగ్స్ అనే దాంట్లో ఒక మాట ఉంటుంది. అది ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే, ఏ ప్రాబ్లమ్ నాట్ అడ్రెస్డ్ ప్రాపర్లీ విల్ టర్న్ ఇంటూ ఏ క్రైసిస్. ఏ క్రైసిస్ నాట్ మేనేజ్డ్ వెల్ బికమ్స్ ఎ డిజాస్టర్. అంటే ఒక సమస్య చిన్న స్థాయిలో ఉండగానే దాన్ని పరిష్కరించకపోతే అది ఒక జటిలమైన ప్రమాదకరమైన సమస్యగా మారుద్ది. అప్పటికీ కూడా మీరు దాన్ని పరిష్కరించకపోతే అది ఒక పెను విపత్తుగా మారుద్ది, చాలా సమస్యలు తెచ్చిపెడుద్ది. ఆ తర్వాత అందరం కూర్చొని ఏడుస్తాం, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు. ఈ రోజున మన అనుభవం అంటే, నేను కొంచెం సత్యంగా మాట్లాడతాను, దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. ఈ రోజున మనం అనుభవిస్తున్న రాష్ట్ర విభజన సమస్య, దాన్ని విభజించిన తీరు, కొన్ని కోట్ల మందికి లోపల ఆగ్రహం ఉంది. రెండు ప్రాంతాల్లోనూ ఆవేదన ఉంది, ఎడముఖం పెడముఖం. మనందరం బయటికి నవ్వుతున్నాం కానీ లోపల ఒక ప్రశ్న అందరికీ ఉంది, కోపం ఉంది, బాధ ఉంది, రెండు ప్రాంతాల్లో ఉంది. దానికి కారణం ఎందుకు ఇలా జరిగిందని అనడానికి, చిన్న సమస్యగా ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించి కానీ ఉండుంటే ఈ రోజున మనకి ఇలాంటి పరిస్థితి దాపురించి ఉండేది కాదు. నేను మొన్న అదేదో లాల్ బహదూర్ స్టేడియం ఎక్కడో సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతూ ఉంది మొన్న కొద్ది నెలల క్రితం. అక్కడ నేను ఇద్దరి మధ్య డిబేట్ చూస్తున్నాను. ఒకళ్ళు ఐ థింక్ శ్రీనివాస్ గౌడ్ గారు అనుకుంటా, ఆయన తర్వాత సమైక్యాంధ్ర జేఏసీ నుంచి అమర్ అని, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అలా మాట్లాడుకుంటూ ఉన్నారు సమస్యలు ఏంటనేది. ఆఖరికి శ్రీనివాస్ గౌడ్ గారు అనే మాట ఏంటంటే, అమర్ గారు మీరు చెప్పే సమస్యలన్నీ ఇలా పరిష్కరించుంటే మనకి సమస్యలు వచ్చిండేది కదా, మనం ఇలా విడిపోయి ఉండేవాళ్ళం కాదు కదా అని ఉన్నారు. అది రికార్డెడ్గా ఉంటుంది, మీరు చూసుకోండి, నా మాటలు కాదు. దీనికి కారణం ఎవరు? సినిమాల్లో నటించే నాకే
సరిగ్గా 10-12 సంవత్సరాల క్రితం ఈ విభజన సమస్య గుడుంబ శంకర్ చేసిన టైంలో నాకు అర్థమైనప్పుడు రాజకీయాల్లో దశాబ్దాలుగా ఉన్న మీకు మీకు తెలియదా, లేదంటే మీకు తెలిసినా కామ్గా ఉన్నారా నాకు తెలియదు. ఒక రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ తెలంగాణ వాదులు కానీ లేవనెత్తిన అంశాలని ఎన్జిఓ సమస్యల్ని కానీ నిజంగా సానుభూతితో కానీ అర్థం చేసుకొని ఉండుంటే న్యాయమే కానీ చేసి ఉంటే ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. 1950 నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ప్రజల సమస్యలను అర్థం చేసుకొని కానీ గౌరవించి కానీ ఉండుంటే ఈ రోజున మన తెలుగు ప్రజలకి ఇలాంటి పరిస్థితి దాపురించుండేది కాదు. ఇదే